బట్టి ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి అంచనాలు వేసుకొని లెక్కలు తీసుకొని బడ్జెట్ చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అందరూ బాగుపడాలి. ఒక కులమో ఒక సెక్షన్ పరిశ్రమలో బాగుపడు కాదు కదా. అందరు పరిశ్రమలు ఎట్లా వాళ్ళు పలుకొని ఎట్లా సంపాదించారు 6 మంత్లు కాబట్టి వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. ఎవరైతే నాదాన్ని ఎవరైతే బలహీన ఎవరైతే ఇబ్బందులలో ఉండరు, ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉండరు, వాళ్ళని కూడా బతికించుకొని ముందు తీసుకపోతే నేను గొప్పదనం. అదే పని మనం చేసినాం. ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిపోయింది. మనం ఏం హైరాణ అయిపోతుంది పరిశ్రమ కావాల్సిన అవసరం లేదు. ఏమైనా చూస్తుందో ఏడాది గడిచేపారు 11 నెలలు కదా ఇప్పుడు అయిపోయి ఇంకేముంది. 6 నెలల ముందు మన ఎలక్షన్లు లేదు. పొద్దున కూడా 5 రోజుల కోసం ఆడు. కాబట్టి అందరం కూడా మంచి జాగ్రత్త పనిచేసి అంతా లేదు. గమ్మత్తన్నట్టు కొన్ని సందర్భాలు చాలా తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎదుగుతుంది దయ వేసుకుంటుంది. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏం పనులైనా గ్రామ పంచాయతీ రోడ్లు పట్టుకోవైతే వస్తుంది. ఆ స్కీమ్ దేశమంతా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. దాని తదనంతరం మళ్ళీ నా అంటున్నది భూమి లేకుండా ఎట్లా లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన పని తీసుకొని రావాలి. వృత్తి పని వాళ్ళు కూడా బీసీలో కూడా తీసుకొని రావాలి. ఎవరైతే పూర్తిగా దిగజారులో వెళ్ళారో వాళ్ళు కూడా మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమానతలు తగ్గుతాయి, చాలా సుఖవంతమైన సమాజం ఆలోచన దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు మంచి కార్యక్రమం. ఈ ఒక వ్యక్తి ప్రయోజనము లేదా చిల్లర ఓట్ల కోసము వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ. మనం 10%, 90% ఎవరు అనుకుంటే చేసాం. జనం చెప్తున్నారు అన్ని జిల్లాలు, ప్రతి జిల్లా నుంచి ప్రతి మాటల గురించి 100% మన గవర్నమెంట్ అవుతుంది. అనుమానంగా మనకు అవసరం లేదు. దానిలో మనం కథ చెప్తాం, యుద్ధం చెప్తాం, అది ఉండదు. మనం ఈ లెక్క పని మనం చేయాలి. ప్రజలకు మంచి పని కాపాడాలి. ప్రభుత్వం అంటే లోపల రౌడీ పని అని లేదా మన పార్టీ మన తక్కువ మంది తిరిగి మనం తిరిగి పాటు భూమి సరిపోవాలి. అది లెక్క కాదు కదా. ఏం పని లెక్క లెక్క వాళ్ళు ఏం చేస్తారు? నిర్మాణం చేయాలి, నిలబెట్టాలి, సమాజాన్ని ఉత్తరేయాలి, ముందు తీసుకుపోవాలి, 10 మందిని పైకి తేవాలి, 10 మందికి లాభం చేయాలి. కానీ ఈ కూర కొడతా ఇస్తే అచ్చేస్తారని పిచ్చి మాటలని చందాలమైనటువంటి మాట్లాడతారు. నాకు అర్థం కాదు. పద్ధతే గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే మీరందరూ వింటున్నారు కదా. అదే లెక్క నాకు అర్థం కాదు. దానికి గవర్నమెంట్ గా రావాలి కాబట్టి జిల్లాలో జిల్లాలుగా మనకు రావాలి. ఇవాళ మొదలుపెట్టి రేపు ఇవ్వాలి కాదు కదా. గొప్ప బాధ్యత ప్రజలకు పలించినప్పుడు ఆ బరువు ఎట్లా తీసుకొని అంతే బరువుతో మన ప్రజలకు సేవలు మీడియాలో చెప్పాడు, అందరూ చెప్పాడు. దానికి 2,000 మంది ధర్నా చేశారు. 2 రోజులు ధర్నా చేశారు. పోలీసులు ఆలోచించారు, అన్ని ఆలోచించారు, సత్యవతి ఆలోచించారు, అందరూ వచ్చారు. ఎంత వచ్చినా కూడా ఇంతవరకు ఒక యాక్షన్ తీసుకుని వాళ్ళ బాధ మీ దగ్గర చెప్పుకున్న వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆ తల్లిదండ్రులు